నమస్తే, వెల్కమ్ టు టాప్ 4 ఎట్ 4 PM న్యూస్. రాజకీయాల్లో ఉన్న రాజీలేని సేవాభావం, పూల బొకేలు, కేకులు వద్దంటూ సందేశం. తన పుట్టినరోజు 10 మందికి ఉపయోగపడితే చాలంటూ ఉదాహరణ. కష్టాల్లో ఉన్న వారికి చేయూత ఇవ్వాలంటూ ఆదేశం. బర్త్డే స్పెషల్ గిఫ్ట్ ఏ స్మైల్ అంటున్న కేటీఆర్ సర్వీస్కు కేరాఫ్గా మారుతున్నారు. తనపై నమ్మకంతో తపన పడుతున్నటువంటి వారికి తానున్నానంటూ భరోసా ఇస్తున్నారు. ఇక రేవంత్ సర్కారుకు ఆర్టీసీ ఉద్యోగులు అల్టిమేటం ఇచ్చారు. త్రిసభ్య కమిటీ ఇచ్చిన నివేదికపై జీవో విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నారు. తొలగించిన వారిని వెంటనే విధుల్లోకి తీసుకోకుంటే సమ్మె తప్పదని హెచ్చరిస్తున్నారు. మరోవైపు స్వరాష్ట్ర కళ సాధన కోసం పోరాడినటువంటి ఉద్యమకారులు ఇప్పుడు మరో పోరాటానికి రెడీ అవుతున్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఇస్తానన్న 250 గజాల స్థలం, నెలకు 25,000 రూపాయల పెన్షన్ ఏమైందంటూ ఉద్యమకారులు గన్ పార్క్ దగ్గర గర్జించారు. ఇక రెండో రోజు కూడా పార్లమెంటు ఉభయ సభలు అట్టుడికాయి. బీహార్లో ఓటరు జాబితా సమగ్ర సవరణ చట్టం విరమించుకోవాలంటూ విపక్షాలు పాలక పక్షంపై అస్త్రాలను సంధించాయి. దీంతో మాటా పెరగడంతో ప్రతిపక్షాలు వెల్లోకి దూసుకువచ్చాయి. ఇంతకీ సద్దు మనగకపోవడంతో వాయిదాల మీద వాయిదాలు పడ్డ ఉభయ సభలు చివరకు రేపటికి వాయిదా పడ్డాయి. మొత్తంగా 4 అంశాలపై లోతైన అధ్యయనమే ఇవాల్టి 4 PM టాప్ న్యూస్. ఇక ఫస్ట్ టాప్ 1 న్యూస్ చూస్తున్నాం మనము. రాజీలేని సేవాభావం, గిఫ్ట్ ఏ స్మైల్ పేరిట కేటీఆర్ ఉదారం. ఇక టాప్ 2 న్యూస్ చూస్తున్నాం మనం. రేవంత్ సర్కార్కు ఆర్టీసీ ఎంప్లాయీస్ అల్టిమేటం జారీ చేశారు. ఇక టాప్ 3 న్యూస్ చూస్తున్నాం. మరో పోరాటానికి సిద్ధమవుతున్న తెలంగాణ ఉద్యమకారులు. రైట్, ఇక టాప్ 4 న్యూస్ చూసినట్లయితే రెండో రోజు అట్టుడికిన పార్లమెంటు, వెల్లోకి దూసుకొచ్చిన సభ్యులు. రైట్, టాప్ 4 న్యూస్లో ఇప్పుడు మనం టాప్ 1 న్యూస్ చూస్తున్నాం. రాజీలేని సేవాభావం, గిఫ్ట్ ఏ స్మైల్ పేరిట కేటీఆర్ ఉదారం. అలాగే టాప్ న్యూస్ చూసినట్లయితే రేవంత్ సర్కారుకు ఆర్టీసీ ఎంప్లాయీస్ అల్టిమేటం జారీ చేశారు. ఇక టాప్ 3 న్యూస్ చూసినట్లయితే మరో పోరాటానికి సిద్ధమవుతున్న తెలంగాణ ఉద్యమకారులు. ఇక టాప్ 4 న్యూస్ చూసినట్లయితే రెండో రోజు అట్టుడికిన పార్లమెంటు, వెల్లోకి దూసుకొచ్చిన సభ్యులు.